విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజు రోజుకు అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, కాత్యాయనీదేవిగా, మహాలక్ష్మి లలిత దేవిగా దర్శనమిస్తుంది. ఉత్సవాలలో 7వ రోజైన ఆదివారం మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. చండీదేవిని 2 విధాలుగా పిలుస్తారు, పూజిస్తారు. చండీదేవి ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవానీ అని కొలుస్తారు. చండీదేవి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు. శరన్నవరాత్రుల సందర్భంగా చండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుంటే మనస్సులో ఉండే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చండీదేవి ఆవిర్భావం ఇంద్రుడి సింహాసనం ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా దేవతలను చిత్రహింసలకు గురి చేశారు అసురులు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా శంకరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకుంటారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతను స్తుతించమని సూచిస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించగా లక్ష్మి, సరస్వతి, గౌరి ఈ 3 శక్తి కలిపి ఒక రూపం ఆవిర్భవించింది. ఆ రూపమే చండీదేవిగా రాక్షసులను సంహరించింది, దేవతలకు రక్షణగా నిలిచింది. రాక్షస సంహారం తర్వాత చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువుందంటారు. ఇక్కడ ఆలయంలో కొలువు తీరిన విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెప్తారు. నిత్యం భక్తులతో కళకళలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో మరింత కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచిత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని స్థల పురాణం. ఈ ప్రదేశం పర్యటన కోసం వచ్చిన జగద్గురు శంకరాచార్యులు వారు శక్తి స్వరూపిణి ప్రతిష్ఠించారని స్థల పురాణం. దసరా నవరాత్రుల్లో ఇక్కడ చండీ హోమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో భారతదేశంలో ప్రాచీన ఆలయాల్లో ఒకటి. చండీ చౌడాస్ నవరాత్రి ఉత్సవం, కుంభమేళా సమయంలో భారీగా భక్తులు సందర్శిస్తారు. హరిద్వార్ సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం ఇది. ఈ ఆలయానికి సమీపంలోనే హనుమంతుడు తల్లి అయిన అంజనాదేవి ఆలయం ఉంది. నీలపర్వతం క్రింద నీలేశ్వర్ దేవాలయం ఉంది. పార్వతీదేవి రూపమైన మానస, చండీ ఇప్పుడు కలిసి ఉంటారనే విశ్వాసం.